మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 22ను పరిశీలిద్దాం. 3 గుణాల ఆధారంగా జ్ఞానం యొక్క 3 రకాలను వివరిస్తున్న శ్రీకృష్ణుడు ఇప్పుడు అత్యంత నిమ్నమైన తామసిక జ్ఞానం గురించి చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఏ జ్ఞానమైతే ఒకే ఒక కార్యానికి లేదా ఒకే ఒక వస్తువుకు అతుక్కుపోయి దాన్నే సర్వస్వంగా భావిస్తుందో, ఏ కారణం లేకుండా సత్యానికి దూరంగా సంకుచితంగా ఉంటుందో అటువంటి జ్ఞానాన్ని తామసిక జ్ఞానం అని అంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఇది అజ్ఞానం యొక్క లోతైన రూపం. ఇక్కడ వ్యక్తి తన చిన్న ప్రపంచాన్నే విశ్వంగా భ్రమిస్తాడు. మూఢనమ్మకాలు, అర్థం లేని పట్టుదలలు దీని లక్షణాలు. ఈ రకమైన జ్ఞానం సత్యాన్ని చూడనివ్వకుండా మనల్ని మన అహంకారమనే చీకటిలో బంధిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఒకే అభిప్రాయానికి లేదా పద్ధతికి గుడ్డిగా కట్టుబడి ఉండకూడదు. ఉదాహరణకు, నేను చేసే పనే గొప్పది, నేను నమ్మేదే నిజం అని మొండిగా వాదించడం తామసిక లక్షణం. దీనివల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. మనం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, విశాల దృక్పథంతో ఆలోచించడానికి సిద్ధంగా ఉండాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.